అయితే చాలా వరకు ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చినా కూడా ఆన్ టేబుల్ డెత్స్ ఫర్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్స్ ఆర్ 1 ఆర్ 2 డేస్ తర్వాత డెత్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో, ఏంటి రీజన్స్ ఏంటి? సో, ఆన్ టేబుల్ డెత్స్ అనేవి ఈ మధ్య నేను కూడా చాలా వింటున్నానండి. ఈదర్ ఆన్ టేబుల్ ఆర్ ఇమ్మీడియేట్‌లీ 1 1 to 2 ఆర్ 2 డేస్ డేస్‌లో. వితిన్ 1 వీక్. ఈ మధ్య వేరే అంటే కొన్ని చోట్ల జరుగుతున్నాయి అని నేను విన్నాను. దానికి రీజన్ ఏంటంటే అసలు ఎవరికి ట్రాన్స్‌ప్లాంట్ చేస్తున్నారు? హ్మ్. ట్రాన్స్‌ప్లాంట్ చేసి ఇండికేషన్ కరెక్టా? కాదా? హ్మ్. ఇప్పుడు మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీస్ అని మేము చెప్తున్నాం కదా! ఈ మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీస్ అందరికీ చేయలేము. ఎనాటమీ చూసి, ఆ పర్సన్‌ని చూసి, వాళ్ళ టెస్ట్‌లు చూసి, ఇది ఈ డోనర్‌కి కరెక్టా? కాదా? అనేది చూస్తాం. ఓకే. అదే మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ అందరికీ చేస్తున్నారనుకోండి, దానివల్ల రిస్క్ అనేది ఉంటుంది. ఓకే. ఓకే. అదొకటి. ఇంకోటేంటంటే చూజ్ చేసే పేషెంట్. ఇప్పుడు పేషెంట్ మన దగ్గరకొచ్చారనుకోండి, అందరికీ ట్రాన్స్‌ప్లాంట్ అవసరమా? యెస్. పర్మనెంట్ లివర్ డ్యామేజ్‌కి, అక్యూట్ లివర్ డ్యామేజ్‌కి, అక్యూట్ లివర్ ఫెయిల్యూర్‌కి పర్మనెంట్ ట్రీట్మెంట్ ఈజ్ సిరోసిస్. కానీ ఎవరికి చేయగలం? ఎప్పుడు చేయాలి? సెప్సిస్ అంటే ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు చేశామనుకోండి, దట్స్ ద మోస్ట్ రాంగ్ టైమ్ టు డూ. అలా చాలా కండిషన్స్ ఉంటాయి. సర్జరీ అవసరం కానియండి, ఈ విండో పీరియడ్‌లో చేయకూడదు. అలా వి విల్ నో. స్పెషలిస్ట్ విల్ నో. సో, చాలా వరకు డాక్టర్స్ మిస్టేక్స్ వల్లనే ఈ ఆన్ టేబుల్ డెత్స్ జరుగుతున్నాయి లివర్ ట్రాన్స్‌ప్లాంట్స్‌లో? అంటే లివర్ ట్రాన్స్‌ప్లాంట్ అనేది చాలా మేజర్ సర్జరీ. అది మనం అర్థం చేసుకోవాలి. ఒక సర్జరీకి మినిమల్ కాంప్లికేషన్స్ అనేది ఉంటాయి. ఎందుకంటే ఇట్ ఈస్ అ సర్జరీ. బ్లడ్ లాస్ కానియండి, సర్జికల్ టైంలో ఉండే ఇవి మనం మేనేజ్ చేసుకోగలగాలి. అది ఆఫ్‌కోర్స్ ఒక ఎక్స్‌పీరియన్స్ టీమ్‌కి ఇవొస్తాయి. ఈ పేషెంట్‌కి మనం ఇలా చేసుకుందాము, ఇవి రెడీ పెట్టుకుందాము అని అనుకుంటారు. కానీ యెస్, కొన్ని కేసెస్‌కి అటు ఇటు అవ్వచ్చు. కానీ ఏ పేషెంట్‌ని ఎప్పుడు చూస్ చేసుకోవాలి? ఆ చూస్ చేసుకున్నప్పుడు ఈ పేషెంట్‌కి అవసరమా? ఈ టైంలో చేయటం కరెక్టా? అనేది ఈజ్ అ వెరీ క్రూషియల్ టైమింగ్ ఆఫ్ ట్రాన్స్‌ప్లాంట్ ఈజ్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఇంపార్టెంట్.